ఎవరు ముస్లిం క్రిస్టియన్స్ ఎవరు లేరని అందరూ హిందువులే అన్నా. కైసాయ్ సరే, మీ లాజిక్ గురించే మాట్లాడతాం. నేను క్రిస్టియన్నే, మా నాన్నగారు క్రిస్టియనే, మా తాతగారు క్రిస్టియనే, వాళ్ళ నాన్నగారు ఇంకా వాళ్ళ ముందు తరాల వాళ్ళు హిందువులు. కాబట్టి మేమందరం హిందువులు అవుతాం, అంతే కదా. మీ లాజిక్ని బట్టి చూస్తే మనుషులు ఎప్పుడైనా కానీ వాళ్ళ అమ్మ కడుపులో పడినప్పుడు అందరూ ఆడపిల్లలాగా డెవలప్ అవుతారంట. ఫస్ట్ ఇనీషియల్గా మొత్తం ఆర్గన్స్ అన్నీ డెవలప్ అయ్యేటప్పుడు ఆడపిల్లలాగా డెవలప్ అవుతారంట. తర్వాత వాళ్ళకు ఉండే సెక్షువల్ ఓరియంటేషన్ని బట్టి, లేకపోతే వాళ్ళకు ఉండే క్రోమోజోమ్స్ని బట్టి వాళ్ళకి ఏంటంటే ఇద్దరు మగవాళ్ళు అయితే మగవాళ్ళకి ఉండాల్సిన ఆర్గన్స్ అనేవి డెవలప్ అవుతాయి, లేకపోతే అలానే ఉండిపోతారు. ఇలాగా యాక్చువల్గా పుట్టేది. మీ లాజిక్ని బట్టి చూస్తే మనుషులందరూ ఇప్పుడు ఆడపిల్లలాగే ఉండాలిగా, అంటే వాళ్ళందరినీ ఆడపిల్లలాగే మనం ఐడెంటిఫై చేయాలి కదా. మీరెలా అయితే మా తాతల్ని బట్టి మమ్మల్ని అందరినీ హిందువుల్ని ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని అందరినీ హిందువులు అని చెప్పేసి అన్నారు, ఇది కూడా అలానే అయిద్దిగా. నా మాటిని మీరు కూడా ఏం చేస్తారంటే, మీరు ఒకవేళ ఈ లాజిక్ని కనుక బాగా పాటిస్తూ ఉంటే, అంటే దీని మీద బలంగా ఉండాలనుకుంటుంటే మీరు ఇంకా మగవారి బట్టలు వేసుకోవడం మానేసేయండి, ఆడవారి బట్టలు వేసుకోండి. ఎందుకంటే మీ లాజిక్లు, మీ సిద్ధాంతాలు ఇలానే ఉన్నాయి కాబట్టి, సిద్ధాంతాలు అనకూడదు, లాజిక్లు సారీ, ఇలానే ఉన్నాయి కాబట్టి ఇలానే చేయండి. పేరు కూడా మార్చేసుకోండి, బట్టలు కూడా ఏంటి మగవారి బట్టలు వేసుకోకుండా ఆడవారి బట్టలు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. బట్ మేము అలా చేయము, ఎందుకంటే మాకంటూ మేము నమ్మిన దాన్ని బట్టి, మేము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో దాన్ని బట్టే మేము ఫాలో అవుతాం. కానీ ఎప్పుడో ఎవరో ఏదో చేసిన దానికోసం అని మేము ఇప్పుడు ఎవరిని జడ్జ్ చేయం, అండ్ మేము అలా ఉండం. ఇప్పుడు మాకున్న దాన్ని బట్టి, మేము ఫాలో అయ్యే దాన్ని బట్టి మేము ఉంటాం. అది